ఏమిటో ఈ గుడి ప్రత్యేకత మామూలుగానే ఉందిగా. ఈ గుడి మీద ఎప్పుడూ అనేక పౌరాలుంటాయి. మనశాంతి గల వాళ్ళు ఎవరు చప్పట్లు చరిచినా అవి రువ్వులు వస్తాయి. ఆహా, అలాగా. నేనేదో సరదాగా పార్క్ వెళ్ళి కాలక్షేపం చేద్దాం అనుకుంటే ఈ గుడికి తీసుకొచ్చి నా మనశ్శాంతి లేకుండా చేశాం. ఇప్పుడు నేను చప్పట్లు ధరుస్తాను, ఏ మాత్రం పౌరాలు లేకుండా ఉంటాయో చూస్తాను. ఓకే? మహత్యం చూసైనా దేవుడంటే నమ్మండి. చాలే ఊరుకోవాలి. నువ్వు రోజు ఈ గుడికి వస్తున్నావు కదా, నీ చప్పట్లో వాటికి అలవాటే ఆటోమేటిక్గా లేచిపోయి ఉంటాయి. అలా అనకండి బాబు. మనశ్శాంతి కరువై 6 నెలల నుంచి గుడికి వస్తున్నాను. చప్పట్లు కొట్టి కొట్టి నా చేతులు అరిగిపోవటమే గాని ఆ పౌరాలు మాత్రం ఎగట్టం లేదు బాబు. అవును దేవి, మేములమే. చూసారా, ఈ గుడి మహత్యమే అంత. అప్పుడే మీలో భక్తి ప్రారంభమైంది. సత్యము దేవి, ఇదే నిత్యము కావాలని ఆ దేవుణ్ణి ప్రార్థించి మర్చిపోయాను. టీ అయిపోయినది, ఎక్కడైనా పోయించుకోవాలి. అప్పుడు ఫ్లాస్క్ టీ అయిపోయిందా? ఎప్పుడో అయిపోయినది. మిమ్మల్ని చూస్తే ఆర్యమణి, ఒకటంటే ఒకటే టీ. అబ్బబ్బబ్బా, పడుకునేటప్పుడు కూడా టీ ఏమిటండి? టీ లేక నేను పడుకోలేనే. ప్లీజ్, ఒక్కటి. సరే, వదలండి. గుడ్. ఆహా, గృహమే కాదా స్వర్గసీమ. ఏదైనా భార్య అంటే భార్యనే. సారీ, లైఫ్ అంటే వైఫే. వెరీ సారీ. ఏమిటండి ఈ సరసాలు? పడగదులు అల్లరి చాలకనా? కొత్తగా పెళ్ళైన దంపతులకి ఈ గది అతడిని తేడా ఉండదు. ఎక్కడ పడితే అక్కడే, ఎప్పుడు పడితే అప్పుడే. ఇది ఎవరో అది? ఎవరది? ఏంటో తలిపేస్తారా? అన్యాయం. పాపం చుట్టుకుంటుందో. ఆఫ్టర్ ఆల్ పెళ్ళాన్ని ముద్దు పెట్టుకుంటూ తప్పట. ఏ శాస్త్రం ఉందో? అబ్బో, తాళం కూడా వేసేయండి. టీ కాసే వరకు బుద్ధిమంతుల్లో ఇక్కడే ఉండండి. అలాగే ఉంటాంలే. థ్యాంక్స్. ఆ స్టవ్ లో గ్యాస్ అయిపోయినట్టుంది. కింద కిరసనాయిల్ స్టవ్ ఉంటుంది. ఏమిటో ఇంతసేపు కిరసనాయిల్ అయిపోయిందా? ఏం చేస్తాను, కర్మ. నీకు కాదు, నాకు అలవాటయ్యి ప్రాణం అటు ఇటు కొట్టుకుంటుందంటే. No. ఎప్పుడో అనేక పౌరాలుంటాయి.
మనశాంతి గల వాళ్ళు చప్పట్లు తెరిస్తే అవి రివ్వులు వస్తాయి. గుడికి ప్రదక్షిణలు చేయకుండా ఇక్కడ ఎవరు దండం పెట్టుకోరు. నాకు ఒక ప్రదక్షిణ అయింది. నేను ఇద్దరం కలిసి చేద్దాం. నువ్వు ఎక్కడ కూడా వచ్చి ఉంటావని తెలిస్తేనే అసలు వచ్చిండేవాడే కాదు. ఐఎమ్ సారీ. మా బావ వస్తున్నాడు. తమాషా చేద్దామా? చేద్దాం. హలో, ఎవరు మాట్లాడేది? రాజలక్ష్మి, నువ్వెవరో చెప్పకపోయినా ఫోన్లో ముద్దులు పెడుతున్నది నువ్వేనని నాకు తెలుసు. మేడం, మీరు నా స్నేహితుడు భార్య అనే గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని మీరు ఏ భావంలో తీసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మర్చిపోకండి రాజలక్ష్మి గారు, నా స్నేహితుడు భార్యగా మీకు నాదో చిన్న విన్నపం. ఇప్పటికే నా మొదటి భార్య చచ్చిపోయింది. రెండవది పెళ్లిపేటల నుంచి లేచిపోయింది. నలిగిపోయి ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ నా జీవితంలో మీరు రావడానికి ప్రయత్నం చేయకండి. మీరు అల్లరవుతారు, నన్ను అల్లరి పెడతారు. ప్లీజ్. మీరా? గుడి దగ్గర నేను కనిపిస్తే నాతో మాట్లాడడానికి మీరు ఇబ్బంది పడ్డారెందుకో కనుక్కుందామని వచ్చాను. సమాధానం లభించింది. బావా, ఎలా ఉంది నేను చేసిన తమాషా? హౌడియో లైక్ అన్నగారు. ఓహో, అయితే ఆ టెలిఫోన్ చేసిన మీరనమాట. అవును. గుడ్, వెరీ గుడ్. ఇంకొక క్షణం ఇంట్లో ఉన్నారంటే కాల్చి పారేస్తాను. గెట్ అవుట్. కౌంటర్. ఈ గదిలో ఫోన్ మోగింది అంటే అది శేఖర్ బాబు గారి ఫోనే. ఇప్పటికే నా మొదటి భార్య చచ్చిపోయింది. రెండవది పెళ్లిపేటల నుంచి లేచిపోయింది. నలిగిపోయి ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ నా జీవితంలో మీరు రావడానికి ప్రయత్నం చేయకండి. మీరు అల్లరవుతారు, నన్ను అల్లరి పెడతారు. అమ్మా రాజ్యలక్ష్మి,
నేను శేఖర్. హలో, రాంగ్ నంబర్. అదేమిటమ్మా, అవతల మనిషి హలో అనకుండానే ఫోన్ పెట్టేశావు? అది చాలా రాంగ్ నెంబర్లు వస్తున్నాయి అత్తయ్య, అందుకని. అలాగా, ఇంత తీసుకో. నేను చూసుకుంటాను, నేను చూసుకుంటాను. మిమ్మల్ని విసిగిస్తున్నా క్షమించండి. మీతో చాలా అత్యవసరంగా ఒక మాట మాట్లాడాలి. మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి మీరు దేవాలయం రండి ప్లీజ్. చాలా థ్యాంక్స్. మీరు వస్తారని నేను ఊహించుకోలేకపోయాను. ఆ రోజు మీ పట్ల చాలా అసహ్యంగా ప్రవర్తించాను. ఐఎమ్ సారీ. క్షమించమని మీ ఇంటికి వచ్చి అడగొచ్చు, కానీ నాకు మొహం చెల్లలేదు. నా ఫోటో మీ ఇంటి దగ్గర ఉందని, నన్ను మీరు తదేకంగా చూశారని హనుమంత్ ఆవేదనతో అన్నప్పుడు నేను భరించలేకపోయాను. అవన్నీ నిజం కాకూడదన్న ఆవేశం ఒక్కటే నా మీద పనిచేసింది. ఆ ఆవేశంలోనే మిమ్మల్ని గుళ్ళో నానా మాట్లాడినాను. మా మరదలు చేసిన దొంగ ఫోన్ కూడా మీదేనని, మీరే చేసుంటారని నమ్మి నానా దుర్భాషలాడాను. మీరు నా స్నేహితుడికే కాదు, నాకు అన్యాయం చేస్తున్నారనిపించింది. మళ్ళీ ఈ జన్మలో మీ మొహం చూడకూడదనుకున్నాను, మీతో మాట్లాడకూడదనుకున్నాను. ఈ వారం అంతా రాత్రి మొదలు ఇదే ఆలోచన. నాకు భార్య పోతే నేను మాత్రం మళ్ళీ పెళ్లి చేసుకుంటానని సిద్ధపడ్డాను. అందరూ దాన్ని సమర్థించారు. కానీ చిన్న వయసులో మీకు భర్త పోతే కేవలం ఆడదే పుట్టడం వల్ల మీరు మాత్రం మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు. మిమ్మల్ని తెల్లబట్టలో చూస్తున్నప్పుడు మీ అత్తమామలకు మీపై మమకారం సానుభూతి కలగవచ్చు. నాకు అవే కలగాల. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. బాబాయ్, మమ్మల్ని ఆశీర్వది. నిన్ను దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తే బ్రతుకు అన్న మాటకి విలువ ఉండదు. నిన్ను దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదిస్తే మాంగళ్యం అన్న మాటకి అర్థం ఉండదు. బాబాయ్, నా కొడుకు చచ్చిపోయాక గాని నేను వాడి పెళ్లిని అంగీకరించలేకపోయాను. నేను చచ్చిన తర్వాత కూడా మీరు చేసిన ఈ దారుణాన్ని సహించలేదు. బాబాయ్ ప్లీజ్. రై, ఆ పిల్లని తీసుకురా, ఆ బిడ్డను కూడా తీసుకెళ్ళండి. వాడింతకాలం నా మనవడే అనుకున్నాను, కానీ వాడి తండ్రి ఎవరో నీ ఒక్కదానికే తెలియాలి. తీసుకెళ్ళండి. చూడండి బాబు, మా రఘుబాబు స్నేహితుడిగా మీకు తన ప్రాణాలైనా ఇస్తానన్నాడు. అది నాకు బాగా గుర్తు. కానీ తన పెళ్ళాన్ని ఎప్పుడూ ఇస్తానని అనలేదు. తీసుకెళ్ళండి. రాజలక్ష్మి, నిన్ను పెళ్లి చేసుకోవాలని నాకుందన్న అభిప్రాయం నీకు చెప్పాను. దాని సమాధానం నువ్వేం చెప్పలేదు. నీ అభిప్రాయం చెప్పు ప్లీజ్. ప్లీజ్. అమ్మాయి గారు, మిలిటరీలో రఘుబాబు ప్రాణ స్నేహితులంట మిమ్మల్ని చూడాలని వచ్చారు. మీ ఇంటి పక్కిందంట వారిది. మిలిటరీలో మీకు పక్కింటానంట. అదేంటమ్మాయి గారు, పక్కింటారంటే అట్ట అయిపోయారు? అక్కడ ఆ బాబు అంతేనమ్మా. నేను వచ్చి మళ్ళీ వాడి చావు గుర్తు చేసేందుకు నన్ను క్షమించండి. ఆ రోజు జరిగిన జీప్ యాక్సిడెంట్ లో నేను ఉన్నాను. ఆ భగవంతుడు నన్ను తీసుకెళ్లి వాడిని ఉంచినా హ్యాపీగా ఉండేది. ఏం చేస్తాం బాబు, ఏది మన చేతుల్లో లేదు. ఊరుకో. మా కర్మ అలా రాసి పెట్టుంది బాబు, ఏం చేస్తాం? కర్మల మాట సరేనమ్మా. ఇంకా 20 ఏళ్ళు కూడా సరిగ్గా నిండని మా చెల్లెమ్మకు వైద్యం అంటే
నా కడుపు తరుక్కుపోతుందమ్మా, తరుక్కుపోతుంది. అమ్మా, ఇంతకీ మా చెల్లెమ్మ ఎక్కడ? అదుగో చెల్లెమా, 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 ఆ రోజు బొట్టు కాటుకుతో కలకలాడుతున్న నీ మొహం చూసుకొని వచ్చాను. మళ్ళీ నేను చూడటం, ఓ భగవంతుడా, ఎంత కఠినాత్ముడు అయ్యా. మాట్లాడే చెల్లెమా, దుఃఖంలో ఉన్నావు, ఏం మాట్లాడతావులేమ్మా? ఓర్చుకోమ్మా, ఓర్చు. కష్టాలు మనుషులకే వస్తాయి, అదేమిటి చెట్లకు రా. ఇంతకీ బాబు ఎక్కడమ్మా? నిద్రపోతున్నాడా? నిద్రపోతూ లేకపోతులేమ్మా. వస్తాను. నేను మిలిటరీ డ్యూటీ మీద నెల రోజులు ఈ ఊళ్ళోనే ఉంటాను. ప్రతిరోజు వచ్చి చూసి వెళ్తుంటాను. అలాగే బాబు, తప్పకుండా రా. వస్తానమ్మా. మంచిది బాబు. చెల్లెమ్మా, నేను వెళ్ళొస్తాను, రేపు మళ్ళీ వస్తాను. వస్తాను అంకుల్. మంచిది.